మొత్తం 360 మందికి ఎంత ఇచ్చారు. చెప్పులు పంపించారు. మామిడి పళ్ళు కూడా పంపించారు కానీ ఆ గడ్డకి మళ్ళా రిటర్న్ అయ్యి బండి రాక మళ్ళా కురుడికి ఇచ్చారు సార్. కురుడికి ఇచ్చేసారు బండి రాలేక. వాడు రావడం బట్టి మాకు బీట్ రోడ్ కూడా అయిపోయింది. తర్వాత స్కూల్ బిల్డింగ్, అంగన్వాడీ బిల్డింగ్ కూడా మొత్తం సీసీ రోడ్ కూడా అయిపోయింది. ఇప్పటి వరకు అయితే ఎవరు చేయలేదు. అప్పుడు ఏ నాదుడు వచ్చి ఇక్కడ చేసేవాడు లేదు. చెప్పకూడదు కానీ ఒక పవన్ కళ్యాణ్ సార్ వచ్చి మాకు అంత అభివృద్ధి చేస్తున్నారు. కాదన్న కాదు, ఇక్కడ ఆయన గెలవలేదు. ఆయన కానీ మాకు అభివృద్ధి చేస్తున్నారు. మీరు ఓటేయలేదు కానీ అభివృద్ధి చేస్తున్నారు. ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషిస్తున్నాం మేము కూడా. ఓట్ల కోసం చూసుకునే వ్యక్తి అంటారా ఆయన? అలాంటి వ్యక్తి కాదు. వాడికి ప్రతి వాడికి ఒక అభివృద్ధి చేయడానికి గిరిజన బిడ్డ అదే అనమాట. అయితే వాడికి మనకి వచ్చి చాలా రావడం కూడా చాలా అదృష్టము. మాకు చాలా దేవుడాలకు వచ్చి చాలా ఆనందిస్తున్నాం. ఎప్పుడు ఎవరికి పంపించలేదు ఇలా చెప్పులు. మన గిరిజనల్లో ఒక ఏజెన్సీ వాడు, ఒక ఎమ్మెల్యే కూడా, మినిస్టర్లు కూడా అయ్యారు కానీ జేబు నుండి ఒక 10 రూపాయలకి ఎవరికి పెట్టలేదు. ఇక్కడ గెలిచిన ఏ పెట్టలేదు. కనీసము ఇక్కడ చెప్పకూడదు కానీ ఈ గిరిజన బిడ్డలు ఎలాగున్నారు, గిరిజన బిడ్డ ఎలాగున్నారు రేట్ అనేది కూడా వచ్చి కనీసం సూపు కన్ను కూడా లేదు. కానీ అలాంటిది మనకి పవన్ కళ్యాణ్ సార్ వచ్చి ఒక దేవుడాలకు వచ్చి మనకి చాలా సంతోషించాడు. అన్ని విధాలుగా మాకు 70 గడపల కోసం ఇంత పెద్ద రోడ్డు వేయించారు మీకు, మీకోసమే. ఇంత మున్ని సంవత్సరాల్లో ఎవరు చూడలేదు. నిజమేనా బాబాయ్? మీ 70 కుటుంబాల కోసం ఇంత పెద్ద రోడ్డు కొండలు తవ్వుకునే నిజం. ఎలా అనిపించింది? చెప్పులు పంపించారు ప్రత్యేకంగా ఆయనకి ఎక్కడి నుంచి చెప్పాలి. మనకి బీట్ రోడ్డు మీద ఈ ఆడపిల్లలు ఆడొచ్చిన మూమెంట్ లో చెప్పలు లేకుండా నడిచిన వల్ల చూసి ఈ గిరిజన బిడ్డలు ఇలాగున్నారని ప్రత్యేకించి మళ్ళీ 360 జతల చెప్పులు పంపించారు. నడవడానికి చాలా ఇంట్రెస్ట్ ఉంది సార్, చాలా ఆనందం. ఎందుకంటే మరి తుప్పలు డొంకలు ఇవి షార్ట్ కట్ ఏం లేదు కదా. నడిసే వాళ్ళ అయినా వెళ్ళడం ప్రియే, రావడం ప్రియే, అంత ఆనందంగా ఉంది. అంటే మార్కెటింగ్ తరలించాలంటే ఇప్పుడు అల్లము పండిస్తాము, పిప్పలు, అల్లము, కాఫీ, మంచి మిరియాల ఇవి పండించేస్తాం. జస్ట్ మాకు ఏంటంటే ప్రాబ్లము చాప్రా ఇది ఉంది కదా బాగు, అది చిన్న బ్రిడ్జ్ అయిపోతే మాకు అవైలబుల్ అది కూడా అన్ని ఉత్పత్తి చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఓకే, అంటే మీరు కూడా బయటికి వెళ్ళి వ్యాపారం ప్లేస్ పండించండి. ఇప్పుడు 10 బస్తాలు, 20 బస్తాలు, 50 బస్తాల వరకు మేము పండిస్తాం సార్. ఒక కుటుంబానికి 2, 3, 5 కన్నా ఎక్కువ ఉన్నారు. అదే ఒక 5 బస్తాలు పండారు, 5 బస్తాలు మోస్తాం. మిగతా 50, ఒక 20, 30 బస్తాలు ఉంది అనుకో, ఒక 20 బస్తాలు మిగిలిపోతుంది. మరి ఎవరు మోస్తాడు? అదే ఆటో సౌకర్యం ఉంటే, రోడ్ సౌకర్యం ఉంటే మీరు బయటికి వెళ్ళి అమ్ముకోవచ్చు, మీరు సంపాదించుకోవచ్చు. గవర్నమెంట్ కూడా మీరు డబ్బులుగా ఇచ్చినట్టు. కాఫీ పెంచుకోవడానికి అరకు కాఫీ అనేది ఒక బ్రాండ్ చేసి అదే సార్. మొన్న కూడా రీసెంట్ గా పోయిన గత నెలలో కూడా ఎనర్జీ స్కీమ్ మీద మనిషికి 700 చొప్పున మొక్కలు కూడా శాంక్షన్ చేశారు. అవి కూడా ఆల్రెడీ కాఫీ, సిల్వర్, ఏది మామిడి, నర్రమామిడి, ఇవి టేకు, ఇవంతా టోటల్ సప్లై చేశారు. అది కూడా జరిగింది.